సో ఇప్పుడు మనం ప్యాంగాంగ్ లేక్కి స్టార్ట్ అవుతున్నాం. ఈ రోడ్స్ అన్ని డ్రిల్ చేసి వేసారనమాట. సో ఈ డ్రిల్ చేసిన రోడ్స్ ఎలా అంటే మొత్తం టోటల్ మౌంటైన్స్ అన్ని మన హెడ్ వైపు వచ్చేసాయి, కంప్లీట్గా మన టోటల్ టాప్ మీదకి వచ్చేసాయి అనమాట. సో నాకు ఎప్పుడు ఒక ఫీలింగ్ వస్తుంటుంది, చిన్న ల్యాండ్ స్లైడ్ అయితే పరిస్థితి ఏంటి అని. నేను రీసెంట్గా న్యూస్లో చూశాను, ఇద్దరు బైకర్స్ చనిపోయారని కేదార్నాథ్ రూట్లో. సో అలా నేను చాలా న్యూస్ చదివాను అనమాట. సో ఇక్కడ ఉన్న ఒకే ఒక డేంజర్ ఏం లేదు, మనం ఎప్పుడైతే ఈ జర్నీ చేసుకుంటూ వెళ్తున్నామో సో కొంతమంది ఏం చేస్తున్నారంటే రైట్ సైడ్ మీరు చూస్తుంటే వాటర్ లేక్ ఉంటుంది. సో అప్పుడు లెఫ్ట్ సైడ్ నుంచి వీళ్ళు కొంతసేపు స్టాప్ తీసుకొని కొంచెం వాటర్ బాటిల్స్, ఆ ప్లాస్టిక్ అన్నీ పడేస్తారు అనమాట. సో అవి విండ్కి ఏమవుతుందంటే ఒక్కొక్కసారి ఆ మూత పెట్టిన బాటిల్స్ అన్నీ సడన్గా రోడ్ మీదకి వచ్చేస్తాయి. సో మనం ఎప్పుడైతే 80 స్పీడ్ మీద వెళ్తున్నామో ఆన్ ఆఫ్ సడన్ అవి మన బైక్ కిందికి వచ్చేస్తాయి అన్ఎక్స్పెక్టెడ్గా. సో అప్పుడు బైక్ టోల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది, అంటే బైక్ స్కిడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో వన్స్ బైక్ స్కిడ్ అయింది అని అంటే ఇంకా మీరు చూస్తున్నారు హార్డ్ కోర్ స్టోన్స్ మనకి తగిలి దెర్ ఈజ్ ఏ లాట్ ఆఫ్ ఛాన్స్ ఫర్ డెత్ అనమాట. సో ఇక్కడ ఎవ్వరు మనం చూసేటోళ్ళు ఉండరు, మన ఇష్టారాజ్యం ఎక్కడ పడితే అట్లా పోవచ్చు. ఏ చెకింగ్ ఉండదు, ఏముండదు, ఏ ప్రొటెక్షన్ కూడా ఉండదు, కనీసం అసలు నెట్వర్క్ సిగ్నల్ ఉండదంటే అర్థం చేసుకోండి ఎలా ఉంటుందో ఏరియా అయితే. సో నేనైతే చాలా కేర్ఫుల్గానే పోయినా. ఇక్కడ ఏంటంటే రోడ్స్ అన్నీ కొంచెం చాలా నేరో ఉంటాయి అండ్ టర్నింగ్స్ కూడా చాలా డేంజరస్ ఉంటాయి. అవన్నీ పెద్ద ప్రాబ్లం కాదు, కానీ ఒకటే ఒక ప్రాబ్లం ఏంటంటే డ్రైవ్ చేసి మన హ్యాండ్స్ నొప్పులేస్తుంటాయి. సో ఎప్పుడైతే మనం మన ఫ్రెండ్స్తో వెళ్తున్నామో అది అసలు ఆ ఫీలింగ్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది. బట్ ఈవెన్ దో పర్ డే మనం ఒక 200 కిలోమీటర్స్ 250 కిలోమీటర్స్ మనం డ్రైవ్ చేస్తున్నప్పుడు సో క్లచ్ చేంజ్ చేయడాలు, ఓకే, సో బ్రేక్ వేయడాలు అండ్ ఫ్రంట్ బ్రేక్, బ్యాక్ బ్రేక్, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ హిమాలయన్ బైక్స్ యొక్క బ్రేక్స్ పనిచేయవు. సో అవి కూడా మనం చూసుకోవాలి ఖచ్చితంగా. సో లాట్ ఆఫ్ ఛాలెంజెస్ ఉంటాయి వీటిలో. వీటికన్నా వర్తి థింగ్ ఏంటంటే ఈ జర్నీయే. సో ఇంత ఉన్నా కానీ ఒకటే ఏంటనంటే మనం ఇవన్నీ ప్రాపర్గా హ్యాండిల్ చేసి మనం వెళ్ళగలిగితే అసలు దాని వే ఆఫ్ ఇమాజినేషన్ కానీ మనం ఎవ్రీ డే ఇట్ లుక్స్ లైక్ ఏ డ్రీమ్ అనిపిస్తుంది మనకి. అంటే ఎవ్రీ డే మనం ఒక డ్రీమ్లో ఉన్నామా, మనం ఒక డిఫరెంట్ వరల్డ్లో ఉన్నామా అన్న ఫీలింగ్ వస్తుంటుంది అట్లా. సో నా పర్సనల్గా అయితే నేను మౌంటైన్స్ చాలా బాగా ఇష్టపడతాను. నాకు నేచర్ అంటే చాలా ఇష్టం. సో అలా నేను ఎక్కువ నేచర్లోనే మూవ్ అవ్వడానికి ట్రై చేస్తుంటాను అనమాట. సో ఇఫ్ యూ సీ లైక్ దిస్ ఒక 360 degreesలో చూస్తే మనకి ఒక డిఫరెంట్ వరల్డ్ లాగా అనిపిస్తుంటుంది అట్లా. కానీ నేను ఎక్కువ అబ్జర్వ్ చేసింది ఏంటంటే మోస్ట్లీ ఇక్కడ సన్సెట్స్ అనేటి చాలా 8 o'clock 7 o'clock అలా జరుగుతుంటాయి అనమాట. సో దే విల్ హ్యావ్ ఎ వెరీ లాంగ్ డే ఇక్కడ. సో అది అసలు ఇట్స్ ఎ సర్ప్రైజింగ్ థింగ్ నాకైతే. ఇప్పుడు మనం చూసుకుంటూ పోతుంటే ఇక్కడ ఈ స్పీడ్ వెళ్తున్నప్పుడు ఆ బ్యాక్ సైడ్ నాకు ఎట్లా అనిపిస్తుంది అని అంటే ఏదో క్లౌడ్స్ మనల్ని మస్తు ఫాలో అవుతున్నాయి, ఓకే, అవి మనల్ని చూస్తున్నాయి అన్న ఫీలింగ్లో ఉంటుంటున్నాయి. ఇప్పుడు ఎంత సన్నీ డే అయినా సరే బ్రీజ్ మాత్రం చాలా కోల్డ్ బ్రీజ్ వస్తుంటుంది. సో ఎయిర్ అనేది చాలా చల్లగా ఉంటుంది. సో అందుకే మనం ఖచ్చితంగా జాకెట్స్ అనేటివి వేసుకోవాల్సి వస్తాయి.
ఇక్కడ ఉన్న లోకల్ విలేజెస్‌లో కాంపౌండ్ వాల్స్ అన్నీ ఈ మౌంటైన్స్ నుంచి వచ్చిన చిన్న చిన్న స్టోన్స్‌ని గ్యాదర్ చేసి ఒక దగ్గర పెడతారనమాట. అవే వీళ్ళ కాంపౌండ్ వాల్స్. ఇక్కడ విలేజెస్ అన్నీ చాలా చిన్న చిన్నవి. సో, వీళ్ళ ఇల్లులు కూడా చాలా చిన్నగుంటాయి. సో, వీళ్ళ కల్చర్ అండ్ వీళ్ళ వే ఆఫ్ టాకింగ్ అంతా మనం డిఫరెంట్‌గా ఫీల్ అవుతాం. ఇక్కడ జనాలు కూడా చాలా హెల్తీగా, స్ట్రాంగ్‌గా కనబడుతూ ఉంటారు. ఎందుకంటే వీళ్ళు ఔట్ ఆఫ్ పొల్యూషన్‌లో ఉంటారు కాబట్టి. అండ్ ఇక్కడ వీళ్ళు చాలా వరకు వెజిటేరియనే ఉంటారు.